తాత నమస్తే. నమస్తే నమస్తే. ఏం పేరు? సోమయ్య. సోమయ్య గారు ఏం చేస్తుంటారండి? ఏం లేదు, ఉత్తానే ఉంటాను ఇక ఈ మధ్యన. మన తాళ్ళు ఎక్కినా కానీ ఎక్కలేదు, తాళ్ళు ఎక్కలేదు. గవన్లే గవన్లే. రైట్. సో ఎట్లుంది దాదా మరి ఇక్కడ పరిస్థితి ఎట్లుంది అంటే అభివృద్ధి విషయంలో కావచ్చు మీ ఊర్లో? ఇప్పుడు దానికి మొన్న దానికి ఇక పాతది అయిపోయింది కానీ ఇప్పుడు కొత్తది వచ్చింది కాబట్టి కొన్ని పనులు అయిపోయినాయి. బజార్లు బట్ట అది ఒకటే బజార్, ఫస్ట్ బజార్ అయిపోయింది. మరి వచ్చే సంవత్సరం వచ్చే సరిపని చెప్పి చేయించుకోవాలని అంటాను. పెద్ద వంగరే కదా ఊరు? వంగరే. ఓకే. ఏ మండలం? మండల్ కూడా ఇదేనా? ఇదే. ఓకే. సో నియోజకవర్గం ఏది? పాలకుర్తి. పాలకుర్తి నియోజకవర్గం. ఏంది ఎమ్మెల్యే ఎవరు తెలుసా? అదే ఈయనే కదా ఆమె, తొర్రూరు రెడ్డి. తెలుసా? వస్తుంటది అక్కడ ఊర్లకి? నా ఇల్లు అది, ఏది షాపు రోడ్డు మీద నాదే అది. సో ఎట్లుంది పాలన, ఎట్లుంది ఎమ్మెల్యేది? ఏమో మరి ఇప్పుడు నిర్ణయాలకైతే కొత్త పాత అంటాను కదా, కొత్త నిన్న జరిగింది అంటాను అట్లా అంటాను. తొర్రూరు ఎలక్షన్స్, అదే మున్సిపాలిటీ ఎలక్షన్స్ అయినాయి నిన్న రేపు రిజల్ట్స్ వస్తాయి. ఎట్లుంటే బాగుంటది అంటావు? ఇక పాతది ఇప్పటిదానికి ఉన్నదాన్ని పట్టుకొని ఉంటేనే మంచిగా ఉంటుంది కదా. కొంత వాళ్ళది ఉన్నది కదా, చేసేది ఉన్నది, చేసినా ఉన్నది కాబట్టి, చేసినా చేయకున్నా మంచిగా చెడ్డ అయినది ఉన్నది కాబట్టి ఈ 4 రోజులు అది వాడుకుంటే బాగుంటది. వాళ్ళకి ఇప్పుడు కొత్తది వచ్చినప్పుడు చేసేటోళ్ళు ఏం కాదు కదా, ఏం చేయరు కదా, పోవచ్చు. అదే అందుకొరకే దాన్ని పట్టుకొని చేస్తే బాగుంటుందని. కదా ఇప్పుడు మీరు పేపర్ టీవీ చూస్తుంటారు కాబట్టి, ఇప్పుడు ఇంతకుముందు కేసీఆర్ ఉండే, ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రజాపాలన అంటా ఉన్నారు, 6 గంటలు అంటా ఉన్నారు. ఏంది రేవంత్ రెడ్డి పాలన ఎట్లా అనిపిస్తుంది? అది చేసింది మరి దాన్ని కొందరు ఇట్ట అంటాను, కొందరు అట్ట అంటాను, కొన్ని దాన్ని బట్టి ఇప్పుడు మనం చూసిన దాని ప్రకారం ఏమనిపిస్తుంది? ఇప్పుడు అనుభవం గల్లోడివి, ఇద్దరు ముగ్గురు కొత్త మాట్లాడిలే, ఏ వాడిని మంచిగా చెడ్డగా ఉన్నది, వాడు అట్ట చేసిండు ఇటు చేసిండు, వానికి చేస్తే బాగుండని అంటే విన్నాం. మరి అది అట్ట ఏది ఉన్నాగా వాడిని ఎట్ట చేస్తారు? ఈ మధ్య 4 రోజులు జరగని ఇటే చేయాలి ఇటే పోయిలని నేనన్నా. నాకు ప్రభుత్వం వీళ్ళది ఉంది, ఎమ్మెల్యే వీళ్ళది, కానీ వీళ్ళని చేసుకుంటే పనులు అయితే 4 రోజులు అయితే ఇది కానీ సరే చూద్దాం, లాస్ట్ వస్తారు మళ్ళీ చూద్దాం అని అంటే ఇక వాళ్ళు అంటే మన కోపం కనొద్దు, వాళ్ళు ఏమన్నా అనుకుంటారని అనలే. ఇప్పుడు మీ పెద్ద వంగర ఊరుందే, ఇక్కడ ఏమైనా చేయాల్సిన పనులు ఉన్నాయి, ఇంకా సమస్యలు ఏం కావచ్చు, ఇంకేమైనా చేయాల్సిన పనులు ఉన్నాయి మీకు తెలుసు? అయిపోయింది, వాళ్ళకి తెలుస్తుంది కదా వాళ్ళు చేసిన పనులు ఏం ఆగింది, ఏం చేయాలి ఏందనేది ఇప్పుడు చేసే వాళ్ళకి చెప్తారు కదా, దాన్ని బట్టి చెయ్యాలి, వీళ్ళు చేయాలి, చెప్తే అది మంచిది అంటారు. ఇప్పుడు 6 గ్యారెంటీల పథకాలు పెట్టింది ప్రభుత్వం. ఇప్పుడు ఏది ప్రధానంగా ఇప్పుడు మీ ముసలాళ్ళు అంటే మీ ఏజ్ వాళ్ళకి పెన్షన్ అన్నారు, 4000 అన్నారు, మహిళలకి 2500 అన్నారు, ఇంకోటి రుణమాఫీ, రైతు బోనస్, ఫ్రీ బస్ అట, ఫ్రీ కరెంటు, ఇంకేంది సన్నబియ్యం, ఇందిరమైలు, ఇగో ఈ ప్రధాన గుర్తున్న పేర్లు చెప్పిన. ఏంది వీటిలో ఏం అందుతున్నాయి, ఏం అందట్లేదు? వీళ్ళు వచ్చింది ఈ కరెంట్ అని అయిపోయిందా, ఈ ఆడోళ్ళది బస్సులు ఒకట, ఇది సన్నబియ్యం ఒకటి 3, ఇంకొకటి ఏదో ఇండ్లు కూడా వచ్చినాయి, ఇండ్లు వచ్చినాయి, బైక్ కూడా వేసినాయి, గోడలు వేసినాయి. ఇక 4000 పెన్షన్ ఒకటి కాలే, అదొక్కటి. మహిళలకి 2500 కాలే. ఇక చేస్తాడం లాస్ట్ వరకు చేయకపోతే ఏమంటాడు కదా బాగా, అయ్యే వస్తాయి పేట వరకు తప్పకుండా చేసి తీరుతాడని నేను అనుకుంటాను. నాకు ఉదాహరణ ఇవాళ అన్నట్టు అంటే కూడా అంటాను, నమ్మకం ఉన్నది, చేసి తీరుతాడు. రేపు అప్పు చేయని వాడు బాగోతాం, మనకి దేశాలని నమ్మడమే కానీ లాస్ట్ అయితే అన్నయ్య ఇచ్చేస్తాడు, ఇయ్యలేదు అనుకోవద్దు. ఉన్నాయి వీడు ఒక్క పని ఇచ్చిన 15 చేసిండు కాబట్టి అప్పుడు ఇప్పుడు కొన్ని చేసి కొన్ని చేయలేదు, వదిలిపెట్టిండు. సో ఇప్పుడు నీ అనుభవంలో ఇప్పుడున్న ఎమ్మెల్యే ఎట్లా చేస్తాను, పనితీరు ఎట్లుంది? అదే ఇప్పుడు ఆయన ఒప్పుకున్న అయితే 4-5 అయినాయి కదా, మంచిగానే ఉన్నదంట. చాలా మంది గమలో దెంగులు దిగుతాండి, చిచ్చాల గమలోడు వాడిని గుడిచి ఉండినట్టు, అదరికి గుడిచే లేదట, జాగి అన్న వాళ్ళు ఇయ్యలేదట. తోడుపో నేను ఒకటే మూట పెట్టుకొని ఇలా నా ఇల్లు దుడిపో, నా కథ దుడిపోమని తిడతాండ హోటల్ కాడ మెయిన్ రోడ్ మీద. ఇప్పుడు మీ గౌడన్నలకి అదేదో ఇన్సూరెన్స్ ఒకటి కావాలన్న 5 లక్షలు చెట్ల మీద పడిపోతే ఇలా చేసుకోలేదండి, మా ఇస్తాను కానీ మా ఊళ్ళో నిలబడ చేసుకోవాలి, సభ్యత్వాలు ఉండాలి వాళ్ళకు, పడకుండా మంచిగా చెడ్డ చేసుకొని ఆ రికార్డు ఉండాలి, అది ఏది లైసెన్స్ మీ జరిగితే పని అయింది కదా అనే ఉద్దేశంతో ఉండాలి. మా ఊళ్ళో సక్కదనం లేదు, 60-70 మంది గమనాలు ఉన్నారు. కానీ ఫైనల్ గా మళ్ళీ ఎవరు కోటేద్దాం, కేసీఆర్ కా రేవంత్ రెడ్డి? రేవంత్ రెడ్డికి ఇద్దామని అంటారు చాలా మంది. మరి ఇక్కడ పాలకుర్తి విషయం మనకు తెలియదండి, అది గట్టిగానే ఉన్నది, అటు ఉన్నది ఇటు ఉన్నది అని అంటారు, ఉన్నదని అంటాను. మరి అట్లా పాత ఉండని వాడి ఇంకా కొన్ని రోజులు ఇంకో 5 ఏళ్ళు పట్టు, తర్వాత చూద్దాం, ఇంకొక 5 ఏళ్ళు చేస్తే.